ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము, జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపన్నులవ్వాలి అనంటే, సంపద అనంటే డబ్బు ఇంత ఉండాలి అని ఆ ఒక్కటనే కాదు నాన్న. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మళ్ళీ తెలియచేస్తున్నాను, సర్వ సంపన్నుడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, ధనానికి లోటు లేకుండా అన్న విషయం కావచ్చు, ఆ ఒక్కటనే కాదు, ఎప్పుడైనా సరే డబ్బు ఒక్కటనే కాదు, మనశ్శాంతి ఇంపార్టెంట్, చక్కని ఆరోగ్యం ఇంపార్టెంట్. అన్నీ వండుకుంటారు, అన్నీ చేస్తారు, తినే యోగం కొంతమందికి ఉండదు, సడన్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం వండుకుంది మనం తినే వరకు కూడా డౌటే. అలా కాకుండా చక్కగా మనం వండుకొని భగవంతుడికి ఇంత నైవేద్యం పెట్టి మనం కూడా తినగలిగే యోగం అనేది ఉండాలి. సరే, ఇదే ఎవరికి ఏది కూడా లోటు అనేది కలగకూడదు. అలా ఉండాలి అనంటే, ఇప్పుడు కొంతమందికి గృహంలో అన్నీ ఉంటాయి, దేనికే లోట్లేదు, కానీ ఒక పిల్లవాడు, ఎదిగిన పిల్లవాడు ఉన్నాడు, వాడికి వివాహం జరగట్లేదు, బాధపడుతుంటారు తల్లిదండ్రులు. అయ్యో అన్నీ ఉన్నాయి మనకి, దేనికి లోటు లేదు, వచ్చే అమ్మాయి అదృష్టవంతురాలే, సుఖపడుతుంది, ఇంకా రావట్లేదు, ఇంకా నా కొడుకు వివాహం కుదరట్లేదు, బాధపడతారు. లేదా ఆడపిల్ల తల్లిదండ్రులు కావచ్చు. అలా నేను లేదు నాన్న, ఇప్పుడు ఆడపిల్లల మగపిల్లల టాపిక్ కాదు, సకాలంలో వివాహం జరగాలి, మంచి ఉద్యోగం రావాలి, అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, మంచి ఆరోగ్యం పొందాలి అనుకుంటారు. సరే, ఏది ఏమైనా వారి వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి సంకల్పము అనేది భగవదానుగ్రహం వల్ల నెరవేరాలి అంటే ఏం చెయ్యాలి అంటే, మీరు చేయవలసింది ఒక పసుపు దారము అనేటువంటిది తీసుకున్నానా. పసుపు దారము అంటే మామూలు తెల్లదారము అనేది ఒక 8 వరుసలు తెల్లదారము, లేదా ఒక 5 వరుసలైనా సరే, ఒక 5 వరుసలైనా తెల్లదారం అనేది మామూలు దారమే తీసుకొని దానికి అసలు పసుపు రాసి, ఇలాచి అంటాం, యాలక్కాయలు, ఆ యాలక్కాయలు అనేటువంటివి 27 యాలక్కాయలు గుచ్చండి, 27. లేదమ్మా అది సరిపోవట్లేదు 27 యాలక్కాయలు అని అంటారా, మీకు సరిపడా తీసుకోండి. అంటే టాపిక్ ఏంటయ్యా అనంటే, వెంకటేశ్వర స్వామి వారికి మాల సమర్పించటం. 27 మెడలో సరిపోతుంది అంటే, ఇట్లా సరిపోతుంది అంటారు, మీ ఇంట్లోనే పటానికి ఇలా 27 సరిపోతుంది అంటారా, 27 గుచ్చి వేసేసేయండి చాలు, చక్కగా ఇలా వేసేయండి, కట్టండి. 27 యాలక్కాయలు గుచ్చి ఒక శనివారం రోజు వేయండి నాన్న. అలా 27 యాలక్కాయలు అంటే ఇలాచి, 27 ఇలాచి. 27 సంఖ్యనే ఎందుకు అన్న సందేహం కలుగుతుందేమో. ఇంత మునుపు కూడా నేను వివరణ ఇచ్చాను. మనకుండేటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్కటి చొప్పున 27 నక్షత్రాలకి 27 గుచ్చుతాము. సో ఇలా వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా మెడలో వేయండి. మీ ఇంట్లో చిత్రపటానికే వేయవచ్చు. అది మళ్ళీ శనివారం వరకు ఉంచండి. శనివారం నాడు తీసి మళ్ళీ మరొకటి ఫ్రెష్గా గుచ్చి ఆ విధంగా వేయండి. అలా 7 శనివారాలు. మరి వడ్డీ కాసులవాడు కాబట్టి ఒక శనివారం వడ్డీ కింద సమర్పించండి, అంటే 8 శనివారాలు. 8 శనివారాలు ఈ విధంగా చేసిన తర్వాత ఈ యాలక్కాయల దండని మరి మేమేం చేయాలమ్మా అన్న సందేహం కలగచ్చు. ఎప్పుడైనా హోమము అనేది జరిగేటువంటి ప్రదేశంలో ఏ హోమమైనా కావచ్చు, అది చండీ హోమం కావచ్చు, లక్ష్మీ గణపతి హోమం కావచ్చు, రాజశ్యామల హోమం కావచ్చు, ఏ హోమమైనా ఆ హోమంలో ఈ యాలక్కాయల దండని వేయండి నాన్న. మీరు ఈ 8 దండలు కలిపి వేయవచ్చు. అమ్మ, ఒక దండ తీసిన తర్వాత మా దగ్గరలోనే అక్కడ దుర్గామార్ గుడిలో హోమం జరుగుతుంది, ప్రతి పౌర్ణమికి జరుగుతూ ఉంటుంది, నేను అక్కడ వేయచ్చా అని అడిగితే వేయచ్చు, ఏ ఆక్షేపణ లేదు, వేయవచ్చు. అంటే కొన్ని టెంపుల్స్ మనం గమనిస్తే ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటారు చండీ హోమం, చక్కగా అందులో వేయచ్చు, ఏ ఆక్షేపణ లేదు, హ్యాపీగా వేయచ్చు. అలా 8 శనివారాల పాటు వేయండి. 7 శనివారాలు రెగ్యులర్గా వేసేది, ఒక శనివారం వడ్డీ, అది కూడా చెప్పి వేయండి. స్వామి 7 శనివారాలు నేను వేశాను, ఇది నేను నీకు వడ్డీ సమర్పిస్తున్నాను అని. వడ్డీ సమర్పిస్తున్నా అనేది మాత్రం చాలా చక్కగా వినబడుతుంది, స్వామివారికి కరుణిస్తాడు, అనుగ్రహిస్తాడు. 8 శనివారాలు ఈ విధంగా చేశారంటే మ్యాక్సిమం 8 శనివారాల లోపే ఒక శుభవార్త అనేది వింటారు మీరు. ఇది యథార్థం నాన్న. తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం వలన మీ మనసులో ఏ సంకల్పం అయితే అనుకొని మీరు మొదలు పెడతారో ఆ సంకల్పము అనేది మరి స్వామివారి అనుగ్రహం వలన తప్పనిసరిగా నెరవేరుతుంది.